మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరులో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాన్ని ప్రారంభించారు. రేషన్ పంపిణీలో ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 8 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు రేషన్ సరుకులు పంపిణీ చేయబడతాయని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. 42 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ₹2కే కిలో బియ్యం పథకం ప్రారంభమైనప్పటి నుంచి రేషన్ షాపులు అదే పద్ధతిలో పనిచేసేవని, అయితే వైసీపీ ప్రభుత్వం ఈ పద్ధతిని మార్చి గందరగోళానికి తెరలేపిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి రాష్ట్రంలో రేషన్ కార్డుల మీద ఏదైతే వస్తువులు ఇస్తున్నారో అవన్నీ కూడా రేషన్ షాప్లోనే 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ఇచ్చేటట్టుగా ప్రభుత్వం డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అనేక మందిని సంప్రదించిన తర్వాత వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఏదైతే MDU వాహనాల ద్వారా సరఫరా చేస్తున్నారో వాళ్ళు ఇచ్చిన టయానికి యాక్చువల్గా వీళ్ళు ఉండకపోవటం, అంతే కదా రోడ్ల మీద క్యూలో నిలబడటం, ఎండున్నా వానున్నా అనేక ఇబ్బందులు పడుతున్నామని కంప్లైంట్ చేస్తే దాని మీద ముఖ్యమంత్రి గారు అనేక మందిని సంప్రదించి అనేక మంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని లాస్ట్ క్యాబినెట్లో ఒక డెసిషన్ ఏంటంటే రేషన్ షాపుల వద్దనే 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ఇచ్చేటట్టుగా నిర్ణయించారు. ఈ రాష్ట్రంలో 1,46,00,000 కార్డులు ఉన్నాయి. అంటే 1,46,00,000 మందికి యాక్చువల్గా ఈ రేషన్ కార్డు ద్వారా యాక్చువల్గా వాళ్ళ యొక్క నిత్యావసరాలు సప్లై చేస్తున్నారు. త్వరలో ఇదే రేషన్ కార్డు ద్వారా తక్కువ ఖర్చుతో అనేకమైన వస్తువులు ఇవ్వాలని కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, దాని మీద అధికారులు యాక్చువల్గా వర్క్ చేస్తున్నారు. ఏదైతే ప్రస్తుతం ఇచ్చే వస్తువులే కాకుండా ఇంకా వాళ్ళ అవసరాలకి ఏదైతే ఉన్నాయో రెగ్యులర్గా బయట షాపుల్లో ఎక్కువ రేటు పెట్టుకుంటున్నారు, వాటి రేటు తగ్గించి పేదలు నిరుపేదలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద అధికారులు వర్క్ చేస్తున్నారు. త్వరలో దాన్ని కూడా యాక్చువల్గా స్టార్ట్ చేయబోతున్నారు. గత ప్రభుత్వం దాదాపు 1,800 కోట్లు వేయించేసి ఆ వెహికల్స్ పెట్టినా అనేక ఇబ్బందులు పడ్డామని ఎంతోమంది యాక్చువల్గా కంప్లైంట్ చేయటం, ఆ కంప్లైంట్ మీద డెసిషన్ తీసుకున్నాం. ఇందులో కూడా 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఎవరైతే ఉండారో, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉండారో వాళ్ళందరూ ఇళ్లకి తీసుకుపోయి ఇచ్చే విధంగా కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. 65 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్కి కావచ్చు, వికలాంగులకు కావచ్చు, వాళ్ళ ఇళ్ళకే తీసుకుపోయి ఇవ్వాలనే యొక్క ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే ఈ రేషన్ కార్డు ద్వారా వస్తువులు తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే వెహికల్ తీసుకొచ్చి పెడుతున్నారు, ఆడ తీసుకోవాలా, ఆడ మళ్ళీ ఎండలో క్యూ, వర్షం ఉంటే క్యూ, ఎంతో సఫర్ అవుతున్నారు. ఆ ఇబ్బంది లేకుండా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దానికి ముఖ్యమంత్రి గారికి ఈ రేషన్ కార్డు హోల్డర్లందరి తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఇంతే కాకుండా ఏదైతే ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఇచ్చేవి కాకుండా వాటిల్ని కూడా తక్కువ ధరకు ఇచ్చే విధంగా వర్క్ చేయమని చెప్పడం కూడా పేదల నిరుపేదల పక్షపాతని తెలియజేస్తుంది. ఎందుకంటే ఈరోజు మీకు అందరికీ తెలుసు, పెన్షన్స్ ఒకప్పుడు పెన్షన్ ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు, అప్పుడు 30 రూపాయలు. తర్వాత 2014-19 రాకముందు 200 రూపాయలు ఉంది పెన్షన్. ఒక్కసారి గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో 200 నుంచి 1000 రూపాయలు చేశారు, అంటే 5 రెట్లు పెంచేశారు. ఆ తర్వాత 2000 చేశారు, 1000 నుంచి మళ్ళీ 2000 డబల్ చేశారు. ప్రభుత్వం వస్తే వెంటనే 3000 ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తే గత ప్రభుత్వం కూడా ఇస్తామని 5 సంవత్సరాలు నాంచిచ్చింది. దానివల్ల ఒక్కొక్కరికి ఎన్నో వేల కోట్ల లక్షలు నష్టపోయారు. కానీ 2024 ఎలక్షన్స్ ముందు మహాప్రభుత్వం వస్తే, ఎన్డీఏ ప్రభుత్వం వస్తే 3000, 4000 ఇస్తాను, అంతేకాదు మార్చి నెల నుంచి 3 నెలలు అరియర్స్ కూడా ఇస్తానని చెప్పి ప్రభుత్వం రాగానే మొదటి నెలలో 4000 ఇవ్వాల్సి ఉంటే 7000 ఇచ్చారు. బహుశా అటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉండరు.